నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క సైన్స్ సెంటర్ దగ్గర అయితే ఉన్నా. ఇది ఎక్కడుందంటే వరంగల్ నగరంలో హంటర్ రోడ్లో జూ పార్క్కు ఎదురుగా ఈ సైన్స్ సెంటర్ ఉంది. దీన్ని 2015 అక్టోబర్లో ప్రారంభించారు. ఇది కొండపైన చాలా అద్భుతంగా చాలా బాగా కట్టిరు. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. కాకపోతే ఈ మధ్య కొంత నిర్వహణ ఖర్చు అనేది ఇక్కడ ఉన్న అధికారులకు ఇవ్వకపోవడంతో, ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కొంత లైట్గా అక్కడక్కడ బిల్డింగ్ పైన గ్లాసులు అంతా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. వాటిని త్వరలో పునరుద్ధరించే అవకాశం కూడా కనిపిస్తుంది. సరే, ఈ విషయం పక్కా పెడితే ఈ సైన్స్ సెంటర్ అంటే ఏంటంటే సైన్స్ గురించి ప్రాక్టికల్గా వివరించే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే పెట్టిరు. వాటిని వివరించేందుకంటే ఎక్కువగా స్టూడెంట్ల కొరకైతే ఈ సైన్స్ సెంటర్ని ఏర్పాటు చేసిరంటే మనము కొన్ని సందర్భాల్లో మనం చుట్టుపక్కల చూసేటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు మనకు వింతగా అనిపిస్తే ఏదో శక్తి ఉంది, ఏదో మహిమ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఇది ప్రాక్టికల్గా చూపించే విధంగా అయితే ఈ సైన్స్ సెంటర్ని అయితే ఏర్పాటు చేసారు. అంటే మెరుపు ఎట్లా వస్తుంది, అయస్కాంతం శక్తి ఎట్లా నడుస్తుంది, విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటుంది, అట్లనే ఈ సౌండ్ తోటి, ఈ కరెంటు వేవ్ తోటి ఇట్లా సైన్స్ థింగ్స్ ఎట్లా ఉంటాయి అనేవి పూర్తిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అయితే ఈ సైన్స్ సెంటర్ని ఏర్పాటు చేసిళ్ళు. అందులో చాలా ప్రయోగాత్మకంగా అయితే కొన్ని థింగ్స్ అయితే ఏర్పాటు చేసిళ్ళు. మనం లోపలికి పోదాం. ఫస్ట్ అయితే బయట కొన్ని అయితే ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము. చూసి మనం లోపలికి పోదాం, పదండి ఫ్రెండ్స్. ఇక ఈ సైన్స్ సెంటర్ బయట కొన్ని ఎగ్జిబిట్స్ అయితే ఏర్పాటు చేసిళ్ళు. అందులో ఇది ఉయ్యాల కూడా సైన్స్ ఉంటుంది. ఇది తక్కువ గొలుసు తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఊగుతుంది, తక్కువ దూరం పోతుంది. ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇంకా ఎక్కువ దూరం అవుతుంది. ఇది చాలా ఎక్కువ ఉంది పొడుగు, కాబట్టి ఇంకా ఎక్కువ దూరం ఊగుతుంది. అంటే మనం చేసే ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా చాలా కొన్ని ఉన్నాయి, సైన్స్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇదేంటిదో పిన్ హోల్ కెమెరా ఫ్రెండ్స్. ఇది ఇది రివర్స్ లో కనబడతాం. బయట ఉన్నది అది రివర్స్ లో కనబడతాం. అటు పక్కన చూస్తే అది రివర్స్ లో కనబడతాం. ఇక ఇదేమో పంజరంలో పక్షి. ఏయ్ ఏయ్ ఓకే. ఇక ఇదేమో దృష్టి భ్రమ. పనిచేస్తలేదు. ఇక ఇది వచ్చేసి వేగంగా తిరుగు. ఇక దీంట్లో కూర్చుంటే వేగంగా తిరగచ్చంట. ఫ్రెండ్స్, ఈ సైన్స్ సెంటర్ని అక్టోబర్ 21, 2015లో కడియం శ్రీహరి, అప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తెలంగాణ సెకండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కడియం శ్రీహరి ఓపెన్ చేసిండు. ఈ సైన్స్ సెంటర్కి ఖర్చు దాదాపు 5 కోట్లతో నిర్మించిండు. ఇక ఇందులో ఉన్న ఎగ్జిబిట్స్ అన్ని మొత్తం కలిపితే 6 కోట్లకు పైన ఖర్చు అనేది తెలుస్తుంది. ఒకసారి లోపలికి పోదాం. ఈ సైన్స్ సెంటర్లో మొత్తం 69 ఎగ్జిబిట్స్ ఉన్నాయంట. అంటే 69 సైన్స్కి సంబంధించిన విషయాలను ప్రాక్టికల్గా చూపిస్తున్నారు అన్నమాట. ఇలా చూద్దాం. ఎగిసిపడే మెరుపు. ఫ్రెండ్స్, ఇక్కడ మెరుపు ఎట్లా వస్తుంది అనే విషయాన్ని ప్రాక్టికల్గా చూపించే ఎగ్జిబిట్ ఇది. ఈ స్విచ్ నొక్కితే తెలుస్తుందంట. ఇగో ఈ స్విచ్ నొక్కితే చూసిరా, ఇక మెరుపు ఎట్లా వస్తుందో ప్రాక్టికల్గా చూపించే ఎగ్జిబిట్ ఇది. కలిగే అధిక వోల్టేజీ సమస్యల నుండి పరికరాలను కాపాడవచ్చు. పరికరాలను కాపాడేందుకు, అధిక వోల్టేజ్ని తగ్గించేందుకు ఏం చేస్తారు, ఎట్లా చేయాలనేది ఒక ప్రయోగాత్మకంగా చూపించేది ఎగ్జిబిట్ ఇది. ఇట్లా అయస్కాంతాలు పెట్టి వాటి రెండింటి మధ్యన ఏదైనా వస్తువు పెడితే ఆ రెండింటికి అందుకోకుండా ఉంటుంది కదా, అలాంటి ప్రయోగం అన్నమాట ఇది.
ఫ్రెండ్స్ ఇలా మ్యాగ్నెట్స్ అంటే అయస్కాంతాల శక్తి వల్ల ఇందులో ఒక బౌల్ ఉంది. ఆ బౌల్లో ఇది అల్యూమినియం ఎగ్ టైప్ ఒక ఐటెం ఉంది. ఇది ఆన్ చేస్తే అందులో ఉన్న ఈ అయస్కాంత శక్తి వల్ల 3 వైపుల నుంచి వచ్చే అయస్కాంత శక్తి వల్ల ఆ గుడ్డు అనేది నిటారుగా నిలబడి తిరుగుతుందంట. అంటే ఇది కూడా సైన్స్, అయస్కాంత శక్తికి ఎలాంటి పవర్ ఉంటుంది అనేది చూపించే ఒక ప్రయోగం అనమాట అది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇది భూకంపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ప్రాక్టికల్గా చూపించే ఇది ఒక ఎగ్జిబిట్. ఇది ఇట్లా అవుతాం అన్నట్టు. మన భూకంప వీడియోలు ఈ మధ్య ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అవి ఇట్లా అవుతుంది. అదే వస్తుందా? అగో ఇగో ఇట్లా అవుతుంది భూకంపం వచ్చినప్పుడు. ఇట్లా అవుతుంది భూకంపం వచ్చినప్పుడు. బాగుంది. ఓన్లీ 2 members. ఇదా? ఓకే. ఇది పియానోనా? ఇది యాక్చువల్గా లోపలికి వస్తుంటేనే రావాలి మ్యూజిక్. సెన్సార్స్ అన్ని ఖరాబ్ అయిపోయింది. అదే దాంట్లో ఏంటంటే ఇది ఒకటి. థ్యాంక్ యూ. ఇదేమో 3D పానోరామా. అటు అది స్క్రీన్లో అది కనబడుతుంది కదా, దీంట్లో నుంచి చూస్తే ఎట్లుంటుందో చూడండి ఒకసారి. త్రీడీ ఇట్లా 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 అంటే ఒక్కో గ్లాస్లో ఒక్కో రకంగా కనబడుతుంది. 3D పానోరామా. నేను ఎటు పోదాం? ఇది చూసేదంతా నిజం కాదు ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది ఆ లోపల ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి కదా, రెక్కల పైన ఒక బొమ్మ, సైన్స్ ఈజ్ ఫన్, సైన్స్ ఫన్ అని ఒక బొమ్మ వేసి, బొమ్మ చుట్టూ సైన్స్ ఈజ్ ఫన్ అనే వర్డ్స్ రాసిరు. చూసిరా? అది తిరుగుతూ ఉంటే అది ఇంకొక రకంగా కనబడతా ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉంటే అది ఆగిపోయింది, ఒకటే బొమ్మ అక్కడ కనబడతా ఉంటుంది. అంటే వేగము మన వేగము ఒక వస్తువుల రూపాన్ని ఎట్లా మారుస్తాయి అనే దానికి ప్రాక్టికల్గా చూపించే ఎగ్జిబిట్ ఇది. ఈ సెన్సార్ ఇట్లా చూపిస్తే సాంగ్ వస్తుంది చూసిలా, ఇలా సెన్సార్ చేసేది అది ఉంటుంది. ఇది రావట్లేదు. ఇక ఫ్రెండ్స్, ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే, మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు అన్నారు. సూర్యుడు 9 గ్రహాలు అన్నారు. అందులో ప్లూటోకి గ్రహానికి ఉండే లక్షణం లేదన్నారు. అంటే ఇప్పుడు 8 గ్రహాలే. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయా? దాన్ని కూడా కలిపేసిరు. లేదు, 3 ఉంది, 8 ఉన్నాయి ఇక్కడ. అయితే మన భూమి పైన మనము మన సైజుని బట్టి బరువు ఉంటాం. ఇక్కడ మనం 50 కిలోలు బరువు ఉన్నాం అనుకో, లేదా 60 కిలోల బరువు ఉన్నాం అనుకో, మనం ఇక్కడ భూమి మీద ఉన్న బరువు మిగతా గ్రహాల పైన ఎలా ఉంటుంది, అక్కడ ఎంత బరువు ఉంటాం. మనం ఇక్కడ 50 ఉంటే జూపిటర్ పైన ఎంత బరువు ఉంటామో, మూన్ పైన ఎంత బరువు ఉంటాం అనేది చూపించేటువంటి ఇది ఎగ్జిబిట్. ఇది ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు ఇది ప్రెస్ చేయాలా మ్యామ్? దగ్గర కనబడాలి. ఓకే, మూన్ మీద, ఎర్త్ మీద మన వెయిట్ వచ్చేసి, నా వెయిట్ వచ్చేసి 58.92 అంటే 59 వస్తుంది. ఇక్కడ మూన్ మీద వచ్చేసి 10 కిలోలు, 9 నుంచి 10 కిలోలు అటు ఇటు తల్లాడుతా. అంటే మనం ఇక్కడ భూమి మీద 59-60 కిలోలు ఉంటే, మూన్ పైన 10 కిలోలు 9 కిలోలు ఉన్నాం. ఇంకోటి వస్తే ఇంకోటి ఎక్కడ ఇది మ్యామ్?
ఓకే. ఇప్పుడు ముందు చూసినాం కదా, ఇది వీనస్. వీనస్ పైన మన బరువు ఎంత ఉందంటే ఇక్కడేమో 59 ఉంటే వీనస్ పైన 52, 53 ఉంది. అంటే కొంచెం వీనస్ పైన మన ఈ భూమికి ఉన్న బరువుకు అక్కడ కొంచెం తక్కువ ఉంది. ఓకే, ఇంకోటి ప్రెస్ చేస్తే నెప్ట్యూన్ పైన ఇక్కడ భూమి మీద మన బరువు 58, 59 ఉంటే నెప్ట్యూన్ పైన 84 ఉంది. అంటే కొంచెం బరువు ఎక్కువ ఉన్నాం మనం అక్కడ. ఈ మెర్క్యూరీ పైన మన ఎంత ఉందంటే ఇక్కడ 58, 59 ఉంటే మెర్క్యూరీ పైన 21 కిలోలే ఉన్నాం అన్నమాట. మెర్క్యూరీ గ్రహం పైన నా బరువు 21 కిలోలు, 22 కిలోలే ఉంది. ఇక యురేనస్ పైన నా బరువు ఇక్కడ 59 ఉంటే యురేనస్ పైన 64 కిలోలు ఉన్నా. అంటే యురేనస్ గ్రహం ఉంది కదా, దాని మీద ఇంకొంచెం ఈ భూమి కంటే అక్కడ ఉన్న వస్తువుల పైకు ఇంకొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఈ సాటర్న్ ఈ తెలుగులో మీద రాసి పెడితే బాగుండేది మేడం. ఓకే, సాటర్న్ అంటే ఏంది మేడం? ఇది శని గ్రహం కదా. శని అంటే ఈ ఉపగ్రహాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఫ్రెండ్స్, ఇక శని గ్రహం పైన ఎంత బరువు ఉన్నామంటే నేను ఇక్కడ భూమి మీద 59 కిలోలు ఉన్నాను. శని గ్రహం పైన 66 కిలోలు ఉన్నా. ఇది శని గ్రహము. భూమి మీద 59 కిలోలు ఉంటే శని గ్రహం పైన 65, 66, 67 అట్లా ఉన్నా. ఇది అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంది. సాటర్న్. ఓకే, ఓకే. ఇక జూపిటర్ పైన నా బరువు ఇక్కడ భూమి మీద 59 కిలోలు ఉంటే జూపిటర్ పైన ఎంత ఉందంటే 156 కిలోలు ఉంది. జూపిటర్ పెద్ద గ్రహం కదా, దీన్ని ఏమంటారు, మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహము జూపిటర్. జూపిటర్ పైన నా బరువు 157, 156 కిలోలు ఉన్నా. ఇక్కడనేమో 59 ఉంటే జూపిటర్ పైన 156 కిలోలు ఉన్నా. ఆల్మోస్ట్ ఎంత, దగ్గర 3 రెట్లు బరువు. మనం ఇక్కడ 50 కిలోలు ఉంటే జూపిటర్ పైన 150 కిలోలు ఉంటాం అన్నమాట. ఇక మార్స్ విషయానికి వస్తే మార్స్ పైన ఎంత ఉన్నా, సగానికి ఇంకా తక్కువనే ఉన్నా. ఇక్కడ 58 ఉంటే అక్కడనేమో 22 ఉన్నా. 58, 59 ఉంటే మార్స్ పైన 22, అంటే సగానికి ఇంకా తక్కువనే. మార్స్ పైన ఎట్లా ఉంటుంది అంటే ఇక ఇట్లా ఎగరచ్చు, ఇట్లా ఇక్కడే ఎగిరితే అక్కడ దూకుతాం. ఇప్పుడు మనం ఎంత దూకినా మనం 2-3 మీటర్ల కంటే ఎక్కువ దూకలేం కదా. ఇక మార్స్, ఈ నెప్ట్యూన్, ఈ మెర్క్యూరీ మీదకి వస్తే అక్కడ మనము మూన్ ఇంకా ఒక్క దూకితే ఒక 20 మీటర్ల దూకేస్తాం అన్నమాట. ఇక ఇది ఏంటిది, ఓకే, దీన్ని బోర్లి అల్లట. ఇగో ఇది స్పీకర్, సపోజ్ చూద్దాం. ఎఫ్ఎం మెటీరియల్ ఇది స్పీకర్, ఇందులో సౌండ్ వస్తుంది. దీనిపైన ఏదైనా బకెట్ బోర్ చేస్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది బోర్ ఇచ్చిన కదా, ఇప్పుడు ఇది బోర్లు ఇస్తే ఎట్లా వస్తుందో. సౌండ్ ఆపేస్తుంది ఇది. ఇదిలా ఫ్రెండ్స్, ఇది స్పీకర్. ఈ స్పీకర్ పైన ఇలాంటి బకెట్లు అంటే ఏదైనా లోతుగా ఉండే మూత లాంటివి పెట్టినాం. ఇట్లా పెట్టినాం అనుకో సౌండ్ ఎక్కువ వస్తాం. ఇట్లా పెట్టినాం అనుకో సౌండ్ ఆపేస్తుంది. ఇది చిన్నది పెడదాం, సౌండ్ ఎక్కువ వస్తుంది. కొంచెం అంటే సౌండ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి,
ఎట్లా కంట్రోల్ చేస్తే ఎట్లా వస్తే సౌండ్ అనే దానికి ఇది ఎగ్జిబిట్ ఇది. ఇక ఫ్రెండ్స్ ఇంకొకటి అద్భుతమైంది, తొంగి చూసి పరిశీలించండి, అనంత భోగిలు గల రైలు ఇరువైపులా ఉన్న అద్దాల మూలంగా మధ్యలో ఉన్న బొమ్మ అనేక సార్లు పరావర్తనం చెందించబడి అనంత రైలు కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంది, ఇదొక రైలు భోగి, ఇదొక రైలు భోగి కదా. ఒకసారి దగ్గర రండి, అటు ఇటు చూడు ఎన్ని ఉన్నాయా, వచ్చడున్నాయి రైళ్ళు చూడు. అంటే ఇగో ఇటు ఇటు గ్లాస్ పెట్టారు, అద్దం పెట్టారు, అటు అద్దం పెట్టారు. దీనివల్ల ఏమైంది అంటే ఈ బొమ్మ ఇది కొంచెం ఎక్కువ ఊగుతుంది, ఈ ప్లేట్ ఎక్కువ ఊగుతుంది, ఎందుకంటే ఇది మధ్యలో ఇలాంటి హోల్స్ లేవు కదా, ఇది ప్లేటు మధ్యలో ఊగుతాం. విషయం ఏంటంటే ఇందులో ఒక అయస్కాంతం ఉంది, ఇందులో ఒక అయస్కాంతం ఉంది, మధ్యలో ఇలాంటి హోల్స్ లేని ఇది అల్యూమినియం ప్లేట్స్ మధ్యలో పెడితే ఇది కొంచెం బరువు ఉంది, బట్ ఇది ఎక్కువగా ఊగుతుంది. ఇటు దీనికి అతుక్కోవడం లేదు, అటు దానికి అతుక్కోవడం లేదు. ఓకే, ఇప్పుడు మధ్యలో కొంచెం హోల్స్ ఉన్నాయి, 2-3 స్ట్రేట్ హోల్స్ పెట్టినాం. ఇది కొంచెం ఊగుతుంది చూసిరా, దగ్గర రావాలి, ఇక కొంచెం ఊగుతుంది ఇది. ఇక ఇది పెడదాం, ఇది చూసిరా, ఇది కొంచెమే ఊగుతుంది, ఇది మధ్యలో పెద్ద హోల్ ఉంది కాబట్టి. అంటే దీని అర్థం ఏంటంటే అయస్కాంత 2 అయస్కాంతాల మధ్య, అంటే దాన్ని ఏమంటారు, ఆపోజిట్ పొజిషన్లో ఈ అయస్కాంతాలను ఆపోజిట్ పొజిషన్లో పెట్టారు అనమాట. దాని మధ్యలో అల్యూమినియం ప్లేట్స్, హోల్స్ ఉన్న ప్లేట్స్, హోల్స్ లేని ప్లేట్స్ పెడితే ఎట్లా ఉంటుంది, వాటి ఇది ఎట్లా ఉంటుంది అనేది ఇది ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిట్ ఇది. ఇక ఇదేంటిది ఫ్రెండ్స్, మధ్యలో 2 గోళీలు ఉన్నాయి చూడండి, 2 గోళీలు ఆడుకునే గోళీలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇది తిప్పుదాం, ఇట్లా తిప్పితే ఏమైతే చూద్దాం. గోళీలు తిరుగుతా ఉన్నాయి. పలాయన వేగం అంటే వేగం ఎట్లా ఉంటుంది, వస్తువుల వేగము ఏ టైంలో ఎట్లా ఉంటుందని చూపించేది. ఇక ఇదేమో ఫ్రెండ్స్, మన వీపు మనకు కనబడదు కదా, ఎప్పుడు మనం చూసుకోలేం. ఏదన్నా మంగళ షాపులో పోయినప్పుడు, సెలూన్ షాపులో పోయినప్పుడు బ్యాక్ సైడ్లో అద్దాలు ఉంటాయి, వాటి ద్వారానే మనం వీపు కొంచెం చూసుకునే అవకాశం దొరుకుతుంది. అది కూడా ఎదురుగా ఇంకో మిర్రర్ ఉంటేనే అవకాశం దొరుకుతుంది. అయితే ఇక్కడ కూడా అది ఏర్పాటు చేసిండు, మన వీపు మనకు కనబడే విధంగా ఇటు మిర్రర్, ఇటు లోపల క్రాస్ పెట్టిలు, ఇటు మిర్రర్ లోపల క్రాస్ పెట్టిలు. అందువల్ల ఏమైతుందంటే మన వీపు మనకు క్లియర్గా కనబడుతుంది. మా సెలూన్లో ఉన్న అద్దాల కంటే అక్కడ కంటే ఇక్కడ కూడా బాగా కనబడుతుంది. మన వీపు మనం చూసుకోవాలంటే ఎదురెదురుగా మిర్రర్లో ఒకే సైడ్కి కొంచెం అటు వంచి పెడితే మన వీపు మనకు కనబడుతుంది అనమాట. ఇక వంకలు తిరిగే సొరంగం, దీన్ని తిప్పాలి ఎట్లా, వంకలు తిరిగే సొరంగమా ఫ్రెండ్స్ చూసిరా, ఇది చాలా దూరం ఉన్నట్టు కనబడుతుంది కదా, చాలా దూరం ఉంది కదా, చాలా పెద్ద సొరంగం కదా. ఒకసారి ఇటు రండి, ఇగో ఇది చిన్న సొరంగం, చిన్నదే ఇది, కానీ ఇక్కడ చూస్తే ఎంతో ఉన్నట్టు కనబడుతుంది కదా. దీనికి కారణం ఏంది అంటే ఇది ఒక అద్దము, లోపల 3 లైట్ వరుసలు 3 మాత్రమే పెట్టిళ్ళు, అటు ఒక అద్దం పెట్టిరు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ లైట్స్ ఇటు రిఫ్లెక్స్ కొట్టి మళ్ళీ రిటర్న్ రిఫ్లెక్స్ కొడితే మనకి చూస్తే ఇట్లా కనబడుతుంది. ఇది ఎంతో పెద్ద లోతుగా ఉన్నది, పెద్ద సొరంగం లెక్క కనబడుతుంది ఇది. ఓకే, పైకి ఎగరాలి, సెకండ్కు 11 కిలోమీటర్ల వేగంతో పైకి ఎగురుతూనే
భూమి యొక్క అయస్కాంత శక్తిని అంటే గుంజుకుంటది కదా, భూమికి అయస్కాంత శక్తి ఉంటుంది, గుంజుకుంటది ఏ వస్తువునైనా, మనిషినైనా పిట్టనైనా కాకినైనా ఎలాంటి పదార్థమైనా భూమి గుంజుకుంటది. కాబట్టి ఈ గుంజుకోకుండా పైకి వెళ్ళిపోవాలి అంటే సెకండ్కు 11 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే ఈ భూమి యొక్క అయస్కాంత శక్తి నుండి తప్పించుకోగలుగుతుంది ఏ వస్తువు అయినా. అందుకే ఇప్పుడు మనకు స్కైలోకి విశ్వంలోకి వెళ్ళాలంటే రాకెట్ ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కదా, రాకెట్లు కూడా సెకండ్కు 11 కిలోమీటర్ల వేగంతో పైకి దూసుకుపోతేనే ఆ శాటిలైట్స్ ను పైకి తీసుకోపోగలుగుతాయి, లేకపోతే లేవు. ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా చూపించే ఇది ఒక ఎగ్జిబిట్. ఇది కూడా అదే. సో ఇట్లా 5 మీటర్ల ఎత్తు పైనుంచి చంపిస్తా అనమాట. ఓకే, ఇక ఇది ఓకే అప్పుడు మనం చేసినాం కదా. ఇది బాల్, మెత్తటి రబ్బర్ బాల్. ఇది దీంట్లో గాలి ఉంది. దీన్ని ఇక్కడ పెడదాము. పెట్టి ఏం చేద్దాం చూద్దాం. హే సూపర్. Same. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైందా? ఇది ఫ్యాన్ ఉంది ఇలా. ఫ్యాన్ ఈ గొట్టంలోంచి పైకి హెయిర్ని వదులుతా ఉంది. ఇది ఒక లెవెల్లో వదులుతుంది కాబట్టి ఇది పైన బాల్ వేస్తే పైన ఇక్కడిక్కడనే ఆడింది, అంటే కింద దీన్ని తాకకుండా ఇక్కడిక్కడనే ఆడింది. కొంచెం గాలి వేగం ఇంకెక్కుంటే ఇది లేచి అవతల పడుతుంది. ఆ గాలిని కూడా హెయిర్ని కూడా ఒక లెవెల్గా వాడితే ఉపయోగిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని ఒక ప్రయోగం అది. ఇక ఇది ఏంటంటే ఇది ఇనుప గుండు. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక ఇనుప గుండు. దీన్ని అటు అందాం ఒకసారి చూడండి. తిరుక్కుంటా వస్తుంది. ఇది గ్రావిటీ వెల్ అన్నమాట. ఒక గురుత్వాకర్షణ శక్తి గల ఒక బాయ్ లాగా ఒక తీగల్ని, అల్యూమినియం తీగల, ఇది ఐరన్ తీగల, సరే ఏదైనా వాటిని ఏర్పాటు చేస్తే మళ్ళీ ఇడికి వచ్చింది తిరిగి అంటే గురుత్వాకర్షణ శక్తి ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి లోలకాలు. ఇవి తీగలతోని సమ్ డిస్టెన్స్లో వాటిని ఇట్లా కట్టిర్రు. అవన్నీ ఒకటే లైన్లు ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. వాటి వెనుక అల్యూమినియం ఒకటి రాడ్ ఉంది. రాడ్తో ఇట్లా అంటే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము. అయ్యి లోలకం అంటే మనం ఎక్కువగా కన్స్ట్రక్షన్, ఇల్లు కట్టేటప్పుడు, బిల్డింగ్స్ కట్టేటప్పుడు, లేదా ఏదైనా ప్రాజెక్టులు అలాంటి కన్స్ట్రక్షన్లో వీటిని ఉపయోగిస్తారు అనమాట. ఇట్లా బట్టి ఉంటుంది కదా గుండు దారం లెవెల్, అలాంటిది ఇది. కాకపోతే టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా పిల్లలకు అర్థం కావాలని ఇది ఏర్పాటు చేసారు. ఇది ఒక ప్లేట్. ఇళ్ళ కూడా అయస్కాంత మొక్కలు వేసారు. మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం కదా, ఏదైనా అయస్కాంతం దొరికితే దాన్ని దుబ్బలో వేసి అటు ఇటు బులిపితే దానికి మట్టిలో ఉన్నటువంటి ఇనుము గుణాలు ఉన్నటువంటి అన్ని అతుక్కునేది మట్టి అంతా. ఇక దీన్ని ఇటు పెడితే అటు తిప్పితే ఇది తిరుగుతాయి లోపల. ఇక అయస్కాంత శక్తి ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది అని పిల్లలకు చూపించేందుకు ఇగో ఇది చూసిరా. ఇక అది ఎట్లా రౌండ్ షేప్లో ఉంది. ఇవి ఎట్లా, వావ్ సూపర్. అయస్కాంత తరంగాలు చూడండి ఇట్లా కదులుతున్నాయో, సూపర్. ఇది ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇది రకంగా ఉన్నాయి అయస్కాంత తరంగాలు. వావ్, ఇది కూడా బాగుంది. ఇట్లా తిప్పుతా ఉంటే లోపల అయస్కాంత ముక్కలు ఉన్నాయి కదా, పొడి, అది ఆ రకంగా మారుతుంది. అంటే అయస్కాంత యొక్క శక్తి ఎట్లా ఉంటుంది, వేవ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తారు అనమాట. ఇది చూపించే ఎగ్జిబిట్ ఇది.
ఇంకా ఇదో రకంగా ఉంది, మధ్యలో ఉంది ఇది. ఈ మధ్యలో అయస్కాంత బలం అనేది మధ్యలో ఉంది. ఓకే, ఇక ఇదేంటిది? అర్థం కాదు. మనం పైకి పోదాము, పైన కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. గ్లోబ్, వావ్, ఇటు పోదాం. సెట్ ఇది లోపల ఎడారి ప్రాంతాల్లో, భారతదేశంలో ఉన్న ఎడారి ప్రాంతాల్లో ఇతర ఎడారి ప్రాంతాలు ఎట్లా ఉంటది అనేది లోపల బొమ్మలతోని చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టిల్లనమాట. ఇటు ఫారెస్ట్ లో ఎట్లా ఉంటది, వావ్ సూపర్ ఉన్నది. ఇది ఉడుము, ఈ కప్పలు, అక్కడ పాము, అది కొడముచ్చు, పక్షులు, ఫారెస్ట్ ఎట్లా ఉంటది అనేది ఇది ఒక ఎగ్జిబిట్ ప్రాక్టికల్. ఇక ఫ్రెండ్స్, ఇక ఇది వాటర్ సైకిల్. ఒకసారి చూస్తే తెలుసు కదా, ఎండ బాగా కొడుతుంది. ఇది చెరువు, ఎండ బాగా కొడుతుంది. ఈ ఎండ కొట్ట వేడయి నీరు ఆవిరైపోయి మేఘాలుగా తయారవుతాయి. ఈ మేఘాలు చల్లబడి మళ్ళా వర్షం పడుతుంది. వర్షం పడితే మళ్ళా నీళ్ళు వచ్చి మళ్ళా చెరువులో పడుతుంది. ఇది ఒక సర్కిల్, ఇట్లనే ఉంటుంది భూమి మీద. భూమి మొత్తం మీద ఇట్లనే ఉంటుంది సర్కిల్. ఇది వాల్యూ ఆఫ్ ట్రీకి ఉన్న వాల్యూ ఏంది, ఏం చేస్తుంది, ట్రీ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎట్లా నడుస్తుంది అనేది తెలుసు కదా అందరికీ. ఇక ఇదేమో ఫోటోసింథెసిస్ ఫ్రెండ్స్. ఇక ఇదేమో కిరణజన్య సంయోగ క్రియ. అంటే సూర్యరశ్మి నుంచి ఆ చెట్లు ఏ విధంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అనేది చూపించేటువంటి ఇది ఒక చిత్రపటం. ఇది వర్చువల్ చిత్రపటం అది అంటారు కదా, డిజిటల్ చిత్రపటం లెక్క ఉంది. సన్ రైజ్ దీని ఆకులు, ఈ ఆకులు సన్ రైజ్ పీల్చుకొని ఏం చేస్తాయి, పిండి పదార్థం తయారు చేసుకుంటాయి. ఈ పిండి పదార్థాన్ని తయారు చేసుకొని ఈ చెట్టుకి ఇస్తే, ఈ చెట్టు ఏం చేస్తుంది, ఈ ఆకుల్లోంచి మళ్ళీ పువ్వులు ఇస్తే, పువ్వులోంచి కాయలు ఇస్తాయి. పిండి పదార్థాన్ని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఈ సూర్యరశ్మిని తీసుకొని ఈ రెండింటిని చేసుకొని పిండి పదార్థం తయారు చేసుకుంటే చెట్లు. ఆ చెట్లు పిండి పదార్థం తయారు చేసుకున్నవే పండ్లు, కాయలు. ఓకే, ఇక ఈ సైన్స్ సెంటర్ లో భారతదేశంలో ఉండే పక్షుల ఫోటోలన్నీ ఇక్కడ పెట్టారు. చూసిలా, సారస్ క్రేన్, ఇది మనం ఇక్కడ సీత్వా అంటాము, రెడ్ వ్యాటెల్డ్ ల్యాప్వింగ్, గ్రేట్ హార్న్బిల్, క్రిస్మస్ బ్రిస్టెడ్ బర్బెట్. ఇది ఫారెస్ట్ అడవిలో ఉండే పిట్టలు, బయట మైదాన ప్రాంతాల్లో ఉండే పక్షులు, అన్ని మన దేశంలో ఉండే అన్ని పిట్టల ఫోటోలు అయితే ఇక్కడ వేసారు. ఇదేంది, వాటర్ ద క్రాడిల్ ఆఫ్ లైఫ్, నీటిలో ఉండే జలచల రాసులకు సంబంధించినటువంటి ఫోటోలు ఇవి. ఇది బెనిఫిట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఒక మనుషులే కాదు, చెట్లు, చేమ, ఇక పురుగులు, పురుగులు, అన్ని చేపలు, జంతువులు, అన్ని పక్షులతోని ఏం లాభం, ఎట్లా నడుస్తుంది సృష్టి, భూమి పైన ఎట్లా వాతావరణం ఎట్లా ఉంటుంది అని చూపించేటువంటి ఫొటోస్ అవి. ఇక ఇదేమో ఎవల్యూషన్ క్లాక్ అంటే ఎట్లా దాన్ని ఏమంటారు, ఈ జీవరాశులు ఎట్లా డెవలప్ అయినాయి, ఒకదాని నుంచి ఒక ప్రాణి ఎట్లా పుట్టుకొచ్చినాయని సంబంధించినటువంటి ఇవి మ్యాప్స్, ఇది బొమ్మలు అన్నమాట ఇక్కడ వేసారు, ఎగ్జిబిట్ ఇది. ఇక ఇదేమో ఆర్గాన్ నేచర్ ఆఫ్ ఎర్త్, భూమి పైన నేచర్ ఎట్లా ఏర్పడింది, కథ ఎట్లా విస్ఫోటనం చెందింది, పూర్వం భూమి ఎట్లా ఏర్పడింది, దానికి సంబంధించినటువంటి ఇది ఎగ్జిబిట్ ఇది, విత్ ఫోటోలతో సహా వేసారు.
In Indian philosophy, the extent of the universe is governed by the త్రిమూర్తి ఆఫ్ బ్రహ్మ విష్ణు. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ సైన్స్ గురించి సృష్టి ఎట్లా ఏర్పడ్డది అనే విషయాన్ని ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథము ఇతర దేశాల్లో ఉన్న ఏ ఆచార సాంస్కృతి సాంప్రదాయాలు కూడా సృష్టి ఎట్లా ఏర్పడ్డది అనే విషయాన్ని అయితే స్పష్టంగా అయితే చెప్పలేదు. బట్ మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి భగవద్గీత కానీ ఇతర గ్రంథాలు, వాటితో పాటు విష్ణు, బ్రహ్మ, ఈశ్వరుడు అంటే సృష్టించడము, పాలించడము, తర్వాత లయం చేసుకోవడం అంటే అంతం చేసుకొని అవ్వడం, ఈ మూడింటికి సంబంధించిన విషయాలను మన సంస్కృతిలో భాగమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి ఈ ముగ్గురు ఈ సృష్టి యొక్క రహస్యాన్ని చెప్తున్నారని ఇక్కడ మనకు ఈ ఎగ్జిబిట్ లో అయితే చూపించడం జరిగింది. ఇగో ఈ బొమ్మలు అదే, ఇగో బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అటేమో విష్ణుమూర్తి. ఈ ముగ్గురు, బ్రహ్మదేవుడు సృష్టిస్తే విష్ణు ఏమో పాలించడం అంటే వాటిని క్రమబద్ధీకరించి వాటిని ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఇక మహేశ్వరుడేమో వాటిని నాశనం చేసి తనలో ఐక్యం చేసుకుంటే మొత్తం స్మాష్ చేసేస్తాడు. దానికి సంబంధం అట్లా సృష్టి కూడా అట్లే ఉంటది. సృష్టి పుట్టింది, సృష్టి ఆవిర్భవించింది, ఇప్పుడు సృష్టి నడుస్తోంది. ఇక ఎట్లా డిమోలిష్ అవుతుంది అంటే ఎట్లా నాశనం అయిపోతుంది అనేది ఇక్కడ చూపించారు అనమాట. ఇక ఇదేమో మన భూమి లోపల ఎలాంటి పొరలు ఉంటాయి అనేది చూపించేటువంటి ఇది బొమ్మ. ఇగో లోపల తెల్లగా ఉంటుంది, ఆ పైన పసుపు కలర్లో ఉంటుంది, ఆ పైన అటు రెడ్ ఇటు ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆ తర్వాత ఇంకో కొన్ని పొరలు ఉంటాయి. ఇక పైన పొర ఇది ఎట్లా ఉంటుంది. ఇక భూమిలో దొరికేటువంటి ఇది ఖనిజాలు, ఇది సాయిల్, ఈ బాక్సైట్, ఐరన్ ఓరు, ఇది కోల్, ఇది బొగ్గు. ఇక విత్తనాలు, ఈ వరి, ఇక గోధుమలు, మొక్కజొన్నలు, ఇక మిరియాలు. పెప్పర్ స్ప్రే అంటాం కదా, పెప్పర్ స్ప్రే అనేది దేంతో తయారు చేస్తారంటే మిరియాలతో తయారు చేస్తారు. మిరియాలకు కారము అంటే మంట మండించే గుణం ఎక్కువ కాబట్టి దాంతో తయారు చేస్తారు కావచ్చు. ఇది కూడా ఇది ఏంటంటే సోలార్ రేడియేషన్ ఎట్లా అవుతుంది, ఈ సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళలో అయితే కిరణాలు ఉంటాయి కదా, అటు భయంకరమైన అంటే కొంచెం స్ట్రాంగ్ అయిన కిరణాలు వచ్చినప్పుడు వాటిని ఓజోన్ పొర ఎట్లా కాపాడి వాటిని ఎట్లా వడపోసి మనకు మంచి ఎండను ఎట్లా ఇస్తుందో, మనకు జీవరాశికి హాని కలగని సూర్యరశ్మి ఎట్లా అందిస్తుంది ఓజోన్ పొర, దానికి సంబంధించినటువంటి ఇది ఎగ్జిబిట్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏకు సంబంధించినటువంటి ఇది ఒక ఎగ్జిబిట్. అంటే మనుషులు కానీ పక్షులు కానీ లోపల ఉండే డిఎన్ఏ, ఈ జంతువుల పుట్టుకకు మూలమైనటువంటి డిఎన్ఏ, జీవం యొక్క నమూనా చిత్రం, అంటే లోపల ఉన్న డిఎన్ఏ ఎట్లా ఉంటది అని చూపించే ఒక ఎగ్జిబిట్ ఇది. సుశీల ఇట్లా ఉంటది, ఇది ఒక గుండం, దానికి మళ్ళీ ఒక జాయింట్, మళ్ళీ దాని నుంచి ఇంకో జాయింట్, మళ్ళీ దాని నుంచి ఇంకొక గోళం, ఇట్లా లోపల మన డిఎన్ఏ ఇట్లా ఉంటదట. ఇదేమో మనిషి అస్థిపంజరము, చూసారా అస్థిపంజరం ఇట్లా ఉంటది. ఇదే మనిషిది ఉన్నట్టుంది. దీన్ని తీసుకొచ్చిర్రు, పెయింట్ వేసిర్రు, మంచి ఖరాబ్ కాకుండా పెయింట్ వేసి వీడు తలిగిచ్చిర్రు. చూసిలా మనిషి అస్థిపంజరం మనిషి. ఇప్పుడు మనం నేను ఇట్లా నా లోపల బొక్కలు ఇట్లా అట్లుంటాయి, నా లోపల బొక్కలు అంటే ఏ బొక్క ఏంటిది అనేది తెలుసుకోవడం కోసం పిల్లలకు అర్థమయ్యే విధంగా దీన్ని అయితే ఏర్పాటు చేసిళ్ళు. ఇక ఫ్రెండ్స్, ఇక అవి ఉన్నాయి కానీ అవి నడవట్లేవు. మనం పైకి పోదాం, ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. మొత్తం 69 ఎగ్జిబిట్స్ ఉన్నాయట ఇక్కడ. నేషనల్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్, ఇక ఇది తెలుసు కదా, గ్లోబ్ అంటే మన భూమి ఎట్లా ఉంది, భూమి పైన ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయి, ఏ దేశాలకు ఎక్కడ రాజధాని ఉంది, దాంతో పాటు ఏ దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఏంది. ఇండియా హిందీ, పాకిస్తాన్ ఉర్దూ, బంగ్లాదేశ్ బెంగాలీ, చైనా మాండరిన్ చైనీస్, నార్త్ కొరియా కొరియన్, జపానీస్, ఇండోనేషియా భాష ఇండోనేషియా, యుఏఈ ఇది అరబిక్, టర్కిష్, ఆస్ట్రేలియా ఇంగ్లీషు, సౌత్ ఆఫ్రికా. ఇట్లా ఏ దేశం నేషనల్ లాంగ్వేజ్ ఎట్లా ఉంది ఏది. ఇదేమో 1 మీటర్ కామ్ ఆఫ్ ఎయిర్, గ్రావిటీ, ఇది ఏందన్నట్టు అట్మాస్ఫియర్ ప్రెషర్ సిమ్యులేటర్,
అంటే అట్మాస్ఫియర్ వాతావరణం ఎట్లా ఉంటుంది, ఏ పొరలో ఎక్కడ ఏ లెంత్లో భూమి నుంచి పైన ఏ లెంత్లో ఎంత దూరంలో ఎట్లా ఉంటుంది అనేది చూపించేటువంటి ఇది ఎగ్జిబిట్. వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్, వాతావరణం ఎట్లా చేంజ్ అవుతుంది ఇది. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, ఈ ప్రకృతి విపత్తులకు కారణం ఏంది, ఎండలో కరువు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని అది. థ్రెట్ ఫ్రెష్ వాటర్ దొరకకుండా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. రాను ఫ్రెష్ వాటర్ అనేది మన దేశంలో కూడా ఇతర దేశాల్లో కూడా ఫ్రెష్ వాటర్ అనేది దొరకట్లేదు. దానికి కారణం ఏందనేది బొమ్మలతో సహా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అట్టే చేసిరు. ఇక ఇదేమో గ్లోబల్ వార్మింగ్, అంటే భూమి ఎట్లా వేడెక్కుతోంది, దానికి కారణం ఏంటి అనేది చూపించే విధంగా అయితే ఇది. ఇదేమో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే చెట్లు పుట్టలు కొండలకు ఎఫెక్ట్ చేసే, అంటే పచ్చని వాతావరణానికి హాని చేసే విధంగా ఏది హాని చేస్తోంది ఇప్పుడు అనే దాని మీద ఇది ఒక ఎగ్జిబిట్. ఇక ఇదేమో డే అండ్ నైట్, ఇవి నడుస్తలేవు. సరే, ఇదేంటిది, టోర్నడో. ఓకే, టోర్నడో ఫ్రెండ్స్, ఇది టోర్నడో. మనకు టోర్నడోలు అంటే ఎక్కువగా దక్షిణ అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ఖండాల్లో ఎక్కువ కనపడతా ఉంటాయి కదా. ఆ టోర్నడో ఎలా వస్తుంది అనే చూపించే ఎగ్జిబిట్ ఇది. ప్రస్తుతానికి ఇది వర్క్ అయితే లేదు. ఇది కనుక చూస్తే మనకు ప్రాక్టికల్గా మనం కళ్ళ ముందు చూసేటోళ్ళం ఇది టోర్నడోలు ఎట్లా ఏర్పడతాయి, ఎట్లా పోతుంది అనేది. కానీ ఇది వర్కింగ్లో లేదు. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వరంగల్ నగరంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క సైన్స్ సెంటర్ ఇది. ఈ సైన్స్ సెంటర్లో మనకు అర్థం కాని సైన్స్ విషయాల గురించి వివరించే చాలా ఎగ్జిబిట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిరు. ఈ ఎగ్జిబిట్స్ను ఖచ్చితంగా మన పిల్లలకు, చదువుకునే వాళ్ళకు, అటు స్కూల్ విద్యార్థులకైనా ఇటు కాలేజీ విద్యార్థులకైనా ఖచ్చితంగా ఇవి చూపించాలి. వాళ్ళు చూడాలి, వీటి గురించి తెలుసుకోవాలి. వీటిని చూసి వీటిని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి. ఈ సైన్స్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే దాంట్లో ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంటుంది. అది అర్థం కానప్పుడే మనకు దెయ్యాలు, భూతాలని, లేకపోతే ఇంకొకటి ఏదో మాయా మంత్రాలని కొన్నింటిని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ వాటన్నిటిని నివృత్తి చేసేందుకైతే ఇదంతా సైన్స్ ఉంది, ఇదంతా సైన్స్లో భాగమే అని చెప్పే విధంగా అయితే ఈ సైన్స్ సెంటర్ అయితే ఏర్పాటు చేసిళ్ళు. చాలా బాగుంది. మీ పిల్లలకు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ సైన్స్ సెంటర్ని చూపించండి. ఇది ఒక విషయం ఏంటంటే, ఇది తెలంగాణలో ఒకే ఒక్క సైన్స్ సెంటర్. ఇది చాలా అద్భుతంగా ఉంది. బట్ ఇది 2015లో ప్రారంభించిన తర్వాత గత 3-4 సంవత్సరాలుగా వీటి నిర్వహణకైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కొన్ని వస్తువులు అయితే, కొన్ని ఎగ్జిబిట్స్ అయితే పనిచేయడం లేదు. వాటిని కూడా మళ్ళీ రిపేర్ చేయాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం అయినా దీనికోసం ఏమైనా నిధులు కేటాయిస్తుందో అని మనం వేచి చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.